ఎయిర్ ఫోర్స్ 1 విమానం ప్రమాదానికి గురైంది. ట్రంప్ విమానంలో టెక్నికల్ ఇష్యూ కారణంగా యుఎస్ ఎయిర్ బేస్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే దావోస్ సదస్సు నిమిత్తం స్విట్జర్లాండ్ కు బయలుదేరినటువంటి ట్రంప్ విమానం టేక్ ఆఫ్ అయినటువంటి కాసేపటికే ఎలక్ట్రికల్ సమస్య తలెత్తడంతో విమానం తిరిగి యుఎస్ బేస్ కు మళ్లించినట్టు తెలుస్తోంది. సో దావోస్ పర్యటనకు వెళ్తున్నటువంటి ట్రంప్, దావోస్ స్విట్జర్లాండ్ వైపుగా వెళ్తున్నటువంటి ట్రంప్ ఒక ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఎయిర్ ఫోర్స్ విమానం ఒక్కసారిగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. యుఎస్ ఎయిర్ బేస్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సో పెద్ద ఎత్తున హై టెన్షన్ నెలకొంది. అసలు టెక్నికల్ సమస్య, ఒక అగ్రరాజ్యానికి అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి, అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, ఆయన విమానం ఈ రకంగా ఒక ప్రమాదానికి గురవడంతో అందరూ కూడా ఒకసారిగా షాక్ గురయ్యారు. ఇక్కడ ప్రమాదం అంటే ఏదో ఢీ కొట్టిందనో లేకపోతే ఇంకేదో ఉగ్రచర్యని కాదు, టెక్నికల్ సమస్య. సో 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసేటువంటి ఆ విమానంలో ఇటువంటి టెక్నికల్ ఇష్యూ ఎందుకు వచ్చింది? సో ట్రంప్ వెళ్తున్నటువంటి విమానం టెక్నికల్ ఇష్యూ రావడం ఏంటి అనే రకంగా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సో ట్రంప్ విమానానికి టెక్నికల్ ఇష్యూ వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా ఒకసారిగా ఆ విమానాన్ని అటు యుఎస్ ఎయిర్ బేస్ కి తరలించాల్సి వచ్చింది. సో దీంతో ఆ విమానం అక్కడే ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకుంది. సో స్విట్జర్లాండ్ వైపుగా వెళ్ళవలసినటువంటి ఈ విమానం కాస్త ఒకసారిగా సడన్ గా ఇటువంటి ఒక టెక్నికల్ ఇష్యూ కారణంగా ల్యాండ్ అవడంతో అందరూ కూడా షాక్ గురయ్యారు. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ జర్నీ టు స్విట్జర్లాండ్ ఫర్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం బ్రీఫ్లీ ఫేస్డ్ an unexpected interruption after Air Force 1 returned to the United States shortly after takeoff. సో టేక్ ఆఫ్ అయినటువంటి చాలా తక్కువ సమయంలోనే వెంటనే తిరిగి మళ్ళీ ఎయిర్ బేస్ కి చేరుకుని అక్కడ ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. సో దీనిపైన ద వైట్ హౌస్ ఆల్సో కన్ఫర్మ్ దట్ ద ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండెడ్ సేఫ్లీ అట్ జాయింట్ బేస్ ఆండ్రూస్ ఫాలోయింగ్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ మైనర్ టెక్నికల్ కన్సర్న్. సో గాల్లోకి లేచిన తర్వాత ఇన్ని రోజుల పాటుగా మనం ప్యాసింజర్ వెళ్ళేటువంటి విమానాల్ని గాల్లోకి దిగిన తర్వాత ఫ్యూయల్ లేదనో లేకుంటే రకరకాల సమస్యలు అని చెప్పి మధ్యలో ఆగిపోవడాలు, లేకపోతే తిరిగి వెనక్కి రావడాలు, అక్కడ ఏటీసీ పర్మిషన్తో మళ్ళీ ల్యాండ్ అవ్వడాలు ఇలా జరిగాయి. కానీ ఏకంగా ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్ వైపుగా వెళ్తున్నటువంటి ఆయన విమానంలోనే ఎటువంటి టెక్నికల్ సమస్య వచ్చిందని అంటే కొంత అందరూ కూడా షాక్ గురయ్యారు. టెక్నికల్ సమస్య జనరల్గా వచ్చిందేనా, ఇంకేదైనా దీని వెనుక కుట్రలు ఉన్నాయన్న కోణాల్లో కూడా అంతా ఆలోచిస్తూ ఉన్నారు. సో జాయింట్ బేస్ ఆండ్రూస్ దగ్గర ఈ విమానం సేఫ్గా ల్యాండ్ అయింది. చిన్న టెక్నికల్ ఇష్యూ అన్నట్టుగా అక్కడ వైట్ హౌస్ కన్ఫర్మ్ చేస్తోంది. సో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ Caroline Leavitt said that the decision to turn back was taken up to a precaution after the crew detected a minor electrical issue అంట. అదొక చిన్న ఎలక్ట్రికల్ ఇష్యూ, ఆయన వెళ్తున్న విమానంలో ఒక చిన్న ఎలక్ట్రికల్ ఇష్యూ తలెత్తింది. దీంతో వాళ్ళ డెసిషన్ మేరకే వెంటనే దాన్ని తిరుగు ప్రయాణంలో భాగంగా తిరిగి ల్యాండ్ చేయాల్సి వచ్చింది. సో దాన్ని వెంటనే ఎక్కడి వరకు అయితే వెళ్ళిందో దాని అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికే చేరుకున్నట్టు తెలుస్తోంది. షీ ఎంఫసైజ్డ్ యాజ్ పర్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ that there was no emergency involved and that the return was made out of an abundance of caution. అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ల్యాండ్ అవడం ఏమీ కాదు, అది ఒక రకంగా ఆయన వెళ్తున్నటువంటి విమానంలో ఈ సమస్య వచ్చిందని గుర్తించారు కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా దీన్ని నిలిపివేయాల్సి వచ్చిందనేది అక్కడి ప్రెస్ సెక్రటరీ చెప్తున్నమాట. సో ట్రంప్ షెడ్యూల్ వాజ్ టు కంటిన్యూ హిస్ ట్రిప్ అబ్రాడ్ అనదర్ క్రాఫ్ట్ అండ్ వుడ్ స్టిల్ అటెండ్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇన్ దావోస్. సో యాజ్ పర్ ద షెడ్యూల్ ఆయన వెళ్తూ ఉన్నారు. ఇంకొక ఆల్టర్నేట్ విమానాన్ని అరేంజ్ చేసి ఆయన షెడ్యూల్ ప్రకారంగానే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో దావోస్లో జరిగేటువంటి ఈ వేదిక పైన అటెండ్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. సో యాజ్ పర్ అఫీషియల్ సెడ్ దట్ ద నోటీస్ వాజ్ issued shortly after departure, prompting the flight crew to access the situation and opt for a return to base. The aircraft landed without incident at Joint Base Andrews. ఎటువంటి ప్రమాదం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ విమానాన్ని తిరిగి ల్యాండ్ చేయాల్సి వచ్చిందనేది అక్కడ అధికారులు చెప్తున్నమాట. సో వన్ ఎగ్జిక్యూటెడ్ అట్ ఏ షార్ప్ యూటర్న్. వెంటనే ఎక్కడైతే ఈ ప్రమాదం ఈ యొక్క ఎలక్ట్రికల్ ఇష్యూని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారో ఆన్ ది టాప్ ఆఫ్ అట్లాంటిక్ పైన గగనంతల పైన ఎగురుతున్న సమయంలో వెంటనే యూటర్న్ కొట్టేశారంట. వెంటనే యూటర్న్ చేసుకొని దాన్ని మళ్ళీ ఫ్లైట్ ట్రాకింగ్ డేటాని కన్ఫర్మ్ చేసుకొని ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని మళ్ళీ నిలిపివేశారు. సో వైట్ హౌస్ కూడా ఈ సంఘటనలో తిరిగి ఆయన మళ్ళీ ఎక్కడైతే యూటర్న్ తీసుకున్నారో అక్కడ నుంచి టెన్షన్ మొదలైంది ఏం జరుగుతుందని చెప్పి. బట్ ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్, అంతా సేఫ్గానే ఉంది, ఆయన మళ్ళీ సేఫ్గా ల్యాండ్ అయ్యారని చెప్తున్నారు. సో అక్కడ ఫెమిలియర్ విత్ ది సిచ్యువేషన్ సెట్ ట్రంప్ అండ్ హిస్ టీమ్ రిమైన్ composed throughout the process. Rather than disrupting the schedule entirely, arrangements were quickly made for the president to abroad రీప్లేస్మెంట్ ఎయిర్ క్రాఫ్ట్. అండ్ అక్కడ ఇంకా గాల్లో ఎగురుతూ ఉండగానే వెంటనే తిరిగి వస్తున్నారనేటువంటి సిచ్యువేషన్లోనే ఇంకో విమానం రెడీ చేశారంట. ఆయన ఎట్లాగైనా సరే ఆ షెడ్యూల్ ప్రకారంగా వెళ్లాల్సిందే, రీచ్ అవ్వాల్సిందే.
సో కాబట్టి వెంటనే ఇంకొక ఆల్టర్నేట్ విమానాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు రిటర్న్ జర్నీ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళడానికి అన్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా ఒక అగ్రరాజ్యానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు వెళ్తున్నటువంటి విమానంలో ఇటువంటి ప్రమాదం అంటే ఇటువంటి ఒక టెక్నికల్ సమస్య ఉంది అని చెప్పి అటువంటి వార్త రావడంతో అందరూ కూడా షాక్కి గురయ్యారు. సో ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ట్రంప్ మాత్రం మళ్ళీ సేఫ్గా వచ్చి ల్యాండ్ అయిపోయి వేరే విమానాన్ని చూస్ చేసుకొని మళ్ళీ ఆయన దావోస్ పర్యటనకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. సో డొనాల్డ్ ట్రంప్ అందుకే చెప్తుంటారు, సో ఇక్కడ నేను మాట్లాడాలో వద్దో ఈ న్యూస్ నుంచి తెలియదు కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది. సో డెఫినెట్గా 10 మందిని హింసించినప్పుడు కర్మ అనేది వెనుకకు వెంటాడుతున్న రకంగా చాలామంది చెప్తుంటారు. కాబట్టి మేబీ డొనాల్డ్ ట్రంప్ విషయంలో అదే జరుగుతుందేమో. అటు వెనిజులాని స్వాధీనపరచుకోవడం, గ్రీన్లాండ్ నాదే అని చెప్పడం, తర్వాత ఇరాన్ని దాడి చేస్తానని చెప్పడం, ఇండియాపై రకరకాల టారిఫ్ల పేరుతో బెదిరించడం, రష్యాని తిట్టడం, చైనా పైన హుకుం జారీ చేయడం, ఒకటా రెండు ఆయన అధ్యక్షుడైన నాటి నుంచి ఏడాది కాలంలోనే కల్లోలం సృష్టించాడు ప్రపంచం మొత్తం కూడా. సో ఇప్పుడు ఆయన ఎదుర్కొన్న దాంట్లో చిన్న టెక్నికల్ సమస్య, ఇదొక హెచ్చరిక లాంటిది బేబీ ట్రంప్ విషయంలో, ఇదొక హెచ్చరిక లాంటిది కావచ్చు. సో ఆ హెచ్చరిక నేపథ్యంలోనే ట్రంప్ అంతా ఒక్కసారిగా వణికిపోయి తిరిగి ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ యాజ్ పర్ షెడ్యూల్ వెళ్ళాలి కాబట్టి ఆయన వెళ్ళడం జరిగింది. సో ట్రంప్ విషయంలో ఏం జరిగింది అనుకుంటున్నారు? నిజంగానే అందరూ చెప్తున్నట్టే కర్మ ఫలితం లాంటిది ఉంటుందా? సో కర్మ ఫలితం నిజంగానే ఉంటే ట్రంప్ ఇప్పుడు ఎదుర్కొంది ఆ కర్మ ఫలితంలో మొదటి హెచ్చరికనేనా? సో ట్రంప్ ఇదొక హెచ్చరికగా భావించాలా? సో డెఫినెట్గా అంతా నిజంగా కర్మ ఫలితం అనేది ఉంటే కనుక ఆ దేవుడు చూస్తున్నాడు. సో ట్రంప్ నువ్వు అన్ని దేశాలపై ఈ రకంగానే విరుచుకుపడుతున్నావు కాబట్టి నీకు ఇది ఒక మొదటి శాస్త్ర లాంటిది, ఒక మొదటి హెచ్చరిక లాంటిది అని రకంగా మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఏదేమైనా అట్లాంటిక్ గగనతలం పై నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకసారిగా ఈ టెక్నికల్ సమస్య రావడంతో ఆ విమానాన్ని తిరిగి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఎక్కడైతే మొదలైందో జాన్ ఆండ్రియాస్ ఎయిర్ బేస్ జాయింట్ బేస్ ఆండ్రియాస్ దగ్గరనే ఆ విమానాన్ని ల్యాండ్ చేశారు. సో యాజ్ ఆఫ్ నో ట్రంప్ ఈజ్ సేఫ్, అంతా సవ్యంగానే ఉంది. వెంటనే ఇంకొక ఆల్టర్నేట్ ఫ్లైట్ అరేంజ్ చేసి ఆయన షెడ్యూల్లో భాగంగా మళ్ళీ తిరిగి పంపించే ప్రయత్నం చేశారు. సో యాజ్ ఆఫ్ నౌ దావోస్ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క సమస్య తలెత్తడంతో అందరూ కూడా అటు దావోస్లో ఆయన ఆహ్వానించిన వారు కానివ్వండి, లేకపోతే అక్కడ వేదిక కూడా కొంత అలర్ట్ అయింది. సో ఎనర్జెటిక్ an urgent diplomatic intervention is awaiting President Donald Trump in Davos after days spent hurling threats to US allies over Greenland. గ్రీన్లాండ్కి సంబంధించిన విషయం పైన కూడా కొంత అక్కడ చర్చించే అవకాశం కూడా ఉందంట. సో నార్వే సంబంధించిన విషయంలో కొంత హెచ్చరిక జారీ చేశారు. నాకు శాంతి భద్రతలకు సంబంధించి శాంతి బహుమానం అవసరం లేదు, నోబెల్ ప్రైజ్ నాకు అసలు అవసరమే లేదు, నేను నా ఇష్టం ఉన్నట్టుగా చేస్తాను, నాకు అమెరికా ప్రాధాన్యత ముఖ్యమని చెప్తూ అన్ని దేశాలు ఆక్రమిస్తున్నాడు కదా. సో ఈ విషయం పైన స్విట్జర్లాండ్ దావోస్ వేదిక కూడా చర్చ జరిగే అవకాశం కూడా ఉందట. ఒకసారి ట్రంప్ విమాన ప్రమాదానికి సంబంధించిన విషయం పైన ఒక వీడియో వైరల్గా మారింది. ఆ వీడియో ఏంటో చూద్దాం. Air Force One, do you need any assistance? I do have the routes to Andrews when you're ready. Air Force One, clear direct to Andrews. Air Force One, do you need any assistance? I do have the routes to Andrews when you're ready. Air Force One, clear direct to Andrews. Air Force One, do you need any assistance? I do have the routes to Andrews when you're ready. Air Force One, clear direct to Andrews. Air Force One, do you need any assistance? I do have the routes to Andrews when you're ready. Air Force One, clear direct to Andrews. Air Force One, do you need any assistance? I do have the routes to Andrews when you're ready. Air Force One, clear direct to Andrews. Air Force One, do you need any assistance? I do have the routes to Andrews when you're ready. Air Force One, clear direct to Andrews. Air Force One, do you need any assistance? I do have the routes to Andrews when you're ready. Air Force One, clear direct to Andrews. Air Force One, do you need any assistance? The president and those accompanying him were expected to board a new aircraft and resume the trip to Switzerland, Leavitt said. The White House subsequently said that the Air Force One had arrived back at Andrews at 11:07 p.m. అంటే యాజ్ పర్ అమెరికన్ టైమింగ్ ప్రకారంగా మంగళవారం రోజున సాయంత్రం సుమారుగా 8 గంటల సమయానికి 8 గంటల అప్రాక్స్ 15 ఆ సమయానికి విమానం మొదలైంది. అయితే ఆ విమానం గాల్లోకి ఎగిరింది, కొద్ది దూరం వరకు వెళ్ళింది, సుమారుగా 3 hours వరకు అది ట్రావెల్ చేసిందని రకంగా చెప్తున్నారు. అప్రాక్స్ 11:07 p.m.కి మళ్ళీ అది తిరిగి వచ్చి జాయింట్ బేస్ ఆండ్రియూ అనేటువంటి ఆ ఎయిర్ బేస్ దగ్గర ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ ఈ ఇష్యూ కారణం ఏంటంటే చిన్న ఎలక్ట్రికల్ ఇష్యూ అంట. సో ఒక నార్మల్ విమానంలో చిన్న చార్టెడ్ ఫ్లైట్స్ లాంటినే ఒకసారి గాల్లోకి ఎగిరే ముందు 100కు 200 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటూ అన్ని రకాల కూలంకషంగా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాళ్ళు గాల్లోకి ఎగురుతూ ఉంటారు, లేకపోతే ఫ్లై అవుతూ ఉంటుంది. అటువంటిది ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడు ఆయన వెళ్తున్న దాంట్లో ఎన్నిసార్లు క్రాస్ చెక్ చేయాలి, ఎన్ని ఇన్స్పెక్షన్స్ జరగాలి? అలాంటి విమానం ఈ రకంగా ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిన తర్వాత ఒక చిన్న ఎలక్ట్రికల్ సమస్య లేదా తిరుగు ప్రయాణంలో ఇంకేదైనా ఇంజిన్ ఆగిపోయి ఉంటే, ఇంకేదైనా ప్రమాదానికి గురై ఉంటే
ట్రంప్ ప్రమాదానికి గురయ్యేవాడు కదా, ట్రంప్ కొంత ఇబ్బంది పడేవాడు కదా. కానీ అటువంటి టెక్నికల్ ఇష్యూస్ అన్నిట్లో ఉన్నట్టుగా అర్థమవుతోంది ఇప్పుడు. దీని ద్వారా అన్నిట్లో కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో విమాన ప్రమాదాలు జరగడానికి ఒక రకంగా ఇన్స్పెక్షన్ సరిగ్గా లేకపోవడం, సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోవడం, క్రాస్ చెక్స్ లేకపోవడం, వన్స్ ఆర్ ట్వైస్ దాన్ని ఇన్స్పెక్ట్ చేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణమవుతుంది, ఇటువంటి ఇన్సిడెంట్స్కి కారణమవుతుంది. ఏదేమైనా అంతా సేఫ్గానే ఉంది. ట్రంప్ తిరిగి మళ్ళీ ఎయిర్ బేస్లో ల్యాండ్ అవ్వడం, తర్వాత వెంటనే మరొక ఎయిర్ క్రాఫ్ట్ సహాయంతో మళ్ళీ ఆయన దావోస్ పర్యటన వెళ్ళడం జరిగింది. సో దావోస్లో ప్రస్తుతానికి ఆయన ఒక 2-3 రోజుల పాటు అక్కడే పర్యటించే అవకాశం ఉంది. గ్రీన్లాండ్ విషయం పైన దావోస్లో కూడా చర్చ జరిగే అవకాశం కనబడుతోంది. సో మీరేమనుకుంటున్నారు? కర్మ ఫలితం ట్రంప్ని వెంటాడిందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.